రాజకీయాలని దాదాపు 20 సంవత్సరాల జిల్లాలో ఇప్పుడు కూడా వీళ్ళు అదే స్థితిలో కొనసాగిస్తారు. ఎవరు పోరాటం చేయకుండానే ఇవాళ 10% ఇవాళ ఎకనామిక్ బేసిస్ కూడా ఇవాళ రిజర్వేషన్ ఇవాళ ఇది ఏ రాజ్యాంగం ప్రకారం ఇవాళ ఎట్లా ఇవ్వగలం? అసలు 50% రిజర్వేషన్ ఉండాలి అనేది రాజ్యాంగంలో ఉన్నదా? అసలు ఒకవేళ మీరు 42% స్టేట్ ఇవ్వాలనుకున్నప్పుడు 50% సీలింగ్ ఎత్తివేయాలి కదా. ఇలా అన్ని పార్టీలు ఇలా తెలిసి కూడా మీకు ఈసీలను మోసం చేస్తున్నాయి, ప్రభుత్వాలను చేస్తున్నాయి కదా. ఖచ్చితంగా రానున్న రోజుల్లో పోరాటం చేసి పార్లమెంటరీ వ్యవస్థలో 52% తీసుకెళ్ళాలి, లోకల్ పార్టీలను 52% ఇవ్వాలి, 92 షెడ్యూల్ చేస్తాను. ఇవన్నీ జరిగినప్పుడు అసలైన జ్యోతిరావు పూర్తి అసలైన నివాళులు అందించారు. కాబట్టి అందరూ కూడా రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ పోరాటం చేసి జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఆలోచన విధానం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని అవుతున్నటువంటి ప్రముఖ డాక్టర్ రామూర్తి గారు మరి మొదటి నుంచి నల్గొండ జిల్లాలో జ్యోతిరావు పూలే గురించి విస్తృతంగా ప్రచారం చేసినటువంటి ఎర్రమల రాము గారు, మరి భాస్కర్ గారు, మరి ఎర్రమల రాము గారితో నేను జ్యోతిరావు పూలే మీద చాలా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి చాలా పేరు ప్రజలకు కంటి ఆపరేషన్ చేయడం జరిగింది. మరి జ్యోతిరావు పూలే గారు స్కాటిష్ మిషన్లో ఫస్ట్ ఆయన ఇంగ్లీష్ మీడియంలో చదివి జ్ఞానం సంపాదించేసి జ్ఞానంతో ఒక ఆలోచన వచ్చేసి రక్షించడం స్టార్ట్ చేసింది. ఏంటి గంటలలో ఈ విధంగా మనకి ఏంటి ఈ విధంగా అన్యాయం జరుగుతుందని చాలాసార్లు ఆ టైంలోనే పెద్ద ఉద్యమం చేసింది. మరి ముఖ్యంగా మనము ఇక్కడ చూస్తే మన బహుజనులలో ఐక్యత లేదు అని అనిపిస్తున్నది. ఎందుకంటే నెక్స్ట్ టైం జ్యోతిరావు పూలే గారికి ఇక్కడ కార్యక్రమం ఉన్నప్పుడు ఈ 3 కూడళ్ళు మొత్తం విడిపోవాలి. అప్పుడే మనకు జ్యోతిరావు పూలే మీద ఉన్నటువంటి మనకు ఆయన మీద ఉన్నటువంటి అభిమానము బహుజనుల కోసం ఆయన చేసినట్టు గురించి మనకు గుర్తించడం అనిపిస్తుంది. చెప్పి అవకాశం చేసినట్టు అందరూ జ్యోతిరావు పూలే గారి 199 పూర్తయి 200 సంవత్సరాల్లో వాళ్ళ యొక్క జన్మదినం అనుసరిస్తున్న సందర్భంలో ఆయన ఒక సాంఘిక సంస్కర్తగా, రచయితగా, అదేవిధంగా పీడిత ప్రజల పక్షపాతిగా, స్త్రీ విద్య పక్షపాతిగా అనేక సంస్కరణలు చేసినటువంటి వ్యక్తిగా మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా గాంధీ కంటే ముందే మహాత్మా బిరుదాంకితులైనటువంటి జ్యోతిరావు పూలే గారిని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకా వారు ఆశించినటువంటి ఫలితాలు ఈ సమాజానికి పూర్తిగా అందలేదనేది వాస్తవం. ఇక్కడ ఆయన కోరుకున్నది ఏంటంటే సామాన్య ప్రజలందరికీ కూడా ఈ హక్కులు అయితే ఉన్నాయో వర్తించినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి కోరుకున్నటువంటి వ్యక్తి. స్త్రీ విద్య ద్వారానే మొత్తం సమాజ ప్రగతి కూడా అభివృద్ధిలోకి వెళ్తుందని చెప్పినటువంటి వ్యక్తి. ఈ కులవృత్తిని కడుపు నింపవచ్చు, కానీ చదువుని మీ నిర్దేశాన్ని మీ భవిష్యత్తుని మారుస్తుందని చెప్పినటువంటి జ్యోతిరావు పూలే గారిని మనం స్మరించుకోవాలంటే మన భవిష్యత్ తరాలకు మనం ఆదర్శంగా ఉంటూ వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోయినప్పుడే మనం మరి యొక్క నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి రాఘవ్ క్లాస్ దగ్గర ఏర్పాటు చేస్తున్నటువంటి విగ్రహ కమిటీ బాధ్యులందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ దేశంలో బీసీలు రాజ్యాధికారం రావాలి అంటున్నారే తప్ప అధికారం వైపు పయనించే లక్ష్యం మాత్రమే. అధికారం పయనించాలంటే ఓటు ఈ చేతిలో. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్ని ఎన్నుకునే అధికారం, ప్రజాప్రతినిధులు ఎన్నుకునే అధికారం ప్రజలకే ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటి ఓటును మనం సద్వినియోగపరుచుకుంటున్నామా? ఆ లేని కారణంగానే మనలో బలహీనత ఉన్నాయి. ఈ బలహీనతలే ఓట్ల రాజకీయ అంబేద్కర్ గారు సభలో రాజ్యాంగాన్ని అప్పటి బయటకు వచ్చినప్పుడు ఆయనకు ఎదురుకు ఒక బ్రాహ్మణుడు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటి ఆనందంగా ఉన్నామంటే, రేపు భవిష్యత్ తరాల వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించడానికి నా జాతి రాబోతున్నది, వాళ్ళు ఓటల మీద రాసుకోండి, ఈ దేశం మనది పాలకులుగా మనం ఎదగాల్సిన అవసరం ఉందని చెప్పని రాసుకోమని చెప్పడానికి వెళ్తున్నానని చెప్పారంటే, అంబేద్కర్ నువ్వు ఆశించిన కాలం నెరవేరవు. ఎందుకంటే నీ జాతికి చదువు లేదు,
నీ జాతి దగ్గర డబ్బు లేవు, నీ జాతి దగ్గర జ్ఞానం లేదు. జ్ఞానం మా దగ్గర ఉంది, డబ్బు మా దగ్గర ఉంది, అధికారం మా చేతుల్లో ఉంటుంది. మేము ఉన్నంతకాలం అధికారం మా చేతుల్లో ఉంటుందని చెప్పిన అహంకారంతో మాట్లాడిన విధంగానే ఈ రోజున కొనసాగుతూ ఉంది. ఈ రోజున దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అగ్రకులవాదులే. ఈ అగ్రకుల తత్వం అంతా కూడా ఈ దేశాన్ని విడిపోయేంత వరకు, ఈ దేశం తరిమి కొట్టేంత వరకు ఈ దేశం జాతీయ మారదు. బానిస విధానం నుంచి ఎస్సీ ఎస్టీ బీసీలు బయటపడాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మహాత్మా జ్యోతిరావు ఫులేకు, బాబాసాహెబ్ అంబేద్కర్కు, సావిత్రిబాయి ఫులేకు నిజమైన వాళ్ళు అనుకుంటాం వాళ్ళ తెలియపరుస్తూ ఈ సందర్భంగా ఈ సమావేశం పెద్దలందరికీ పేరు జై భీమ్ తెలియజేస్తూ జై భీమ్.